హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం ఇదిగో రాగి పిండి, ఓట్స్ రెండు కలిపి ఉప్మా చేసుకుందాం. దీనికి ఏమేం కావాలంటే ఇదిగో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేయించేస్తున్నాను. నూనె వేసుకుని పెసర ప్యాన్ పెట్టుకుని ఇదిగో వేయించేస్తున్నాం. ఇది వేగిపోయిన తర్వాత ఇవన్నీ కలిపేసి వేయించేసుకుందాం. ఇదిగోండి పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు ఇవి కూడా వేసేద్దాం. ఇంకా బంగాళదుంప, ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా వేయలేదు, అన్నీ వేయలేదు. ఇది బాగా వేగిన తర్వాత నీళ్ళు పోసుకుందాం. మూత పెట్టేద్దాం, చక్కగా వేగుతాం. ఇదిగోండి, మరీ సిమ్లో కాదు, కొంచెం మీడియంలో పెట్టాను. ఈలోగా మనం ఇది ఏం చేద్దామంటే రాగి అలా డైరెక్ట్గా పోసేస్తే ఉండలు కట్టేస్తాం. అందుకని వీటితో పాటు ఇలా కలిపేసుకుందాం. రెండు మిక్స్ అయిపోయాయి. ఇలా కలిపేసుకున్నాం కదా. ఈ కప్పుకి ఎంత? 1.5. ఒక కప్పు ఇవేంటి బోర్డ్స్ అయితే అరకప్పు రాగి తీసుకున్నాను. 1.5 అంటే 1.5 ఈ 3 అక్కర్లేదు, 4 పోసుకుందాం. ఎందుకంటే బోర్డ్స్ కూడా బాగా వాటర్ లాగుతుంది. అందుకని ఇదిగో పోపు వేగిపోయింది. ఇదిగో టమాటాలు, కరివేపాకు అంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు 4, 1, 2, 3, ఇదిగో 4 కప్పులు పోసేసాను. సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఇదిగో సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఇది మరుగుతూ ఉంటే ఈ కలిపిన ఓట్స్ వేసేసుకోవడమే. ఇదిగోండి మరిగిపోయింది. ఇదిగో మరిగిపోయింది. ఇది కొంచెం ఇలాగా పోసుకుంటూ కలుపుకుందాం. ఉండకట్టకుండా కలుపుకోవాలి. ఇదిగోండి ఓట్స్ రాగిపిండి ఉప్మా రెడీ. చూసారు కదా, మామూలు ఉప్మాలానే ఉంది, చక్కగా బాగుంది. ఇలా లూజుగా ఉంటేనే బాగుంటుంది తినడానికి. టైట్గా ముద్దలా ఉంటే బాగోదు. ఇదిగోండి ఓట్స్ రాగి ఉప్మా బ్రేక్ఫాస్ట్. హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ ఉండదు, ఫైబర్ ఉంటుంది. రాగిలో అన్నీ ఉంటాయి. ఎముకలు, నరాలు గట్టిపరుస్తుంది, అన్నీ బాగుంటాయి. ఉత్తినే రాగి జావ తాగడానికి బోరు కొట్టిన వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. దోశలు కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.